అండ్ సో యాపిల్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రీ బుకింగ్ ఫర్ ఐఫోన్ 16 సిరీస్ అయితే స్టార్ట్ అయిపోయింది. నిన్న ఈవెంట్ లో లాంచ్ అయిన కొత్త మోడల్స్ వచ్చరికి క్లుప్తంగా ఐఫోన్ 16, 16 ప్లస్, 16 ప్రో అండ్ 16 ప్రో మ్యాక్స్ ఈ మోడల్స్ అయితే లాంచ్ అయ్యాయి. యాక్సెసరీస్ లో వచ్చరికి ఎయిర్పాడ్స్ 4 ఒకటి, ఎయిర్పాడ్స్ ప్రో 2 సెకండ్ జనరేషన్ కాదండి, ప్రో 2 అయితే లాంచ్ అయింది. అండ్ ఎయిర్పాడ్స్ 4 లో వచ్చరికి ANC అండ్ నార్మల్ మోడల్స్ అయితే లాంచ్ అయిపోయినాయి అనమాట. అండ్ వాచ్ సిరీస్ లో చూస్తే కనుక వాచ్ 10 సిరీస్ అయితే లాంచ్ అయిపోయింది. అండ్ SC 2024 లాంచ్ అయిపోయింది. అల్ట్రా 2 మెటాలిక్ సిరీస్ అయితే లాంచ్ అయిపోయింది అనమాట. సో మేజర్ గా చూస్తే కనుక ఐఫోన్ 16 సిరీస్ లో 16 ప్రో సిరీస్ వచ్చరికి 10,000 రూపీస్ కంపేర్ టు 15 సిరీస్ తో 15 ప్రో సిరీస్ తో కంపేర్ చేస్తే కనుక 15 ప్రో సిరీస్ వచ్చరికి 1,35,000తో స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ 16 ప్రో వచ్చరికి 1,25,000కే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో 10,000 రూపాయలు ఇంపోర్ట్ ట్యాక్స్ ఏదైతే తగ్గిందో దానివల్ల మనకైతే ప్రైస్ అయితే డ్రాప్ అయింది. సో మన దగ్గర ప్రీ బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. కేవలం 5,000 రూపాయలు పే చేసి యూ కెన్ ప్రీ బుక్. ఎక్స్చేంజ్ ఉంది అండ్ ఫైనాన్స్ ఉంది. ఇఫ్ యూ హ్యావ్ ద క్రెడిట్ కార్డ్, వీ హ్యావ్ ద క్రెడిట్ కార్డ్ క్యాష్ బ్యాక్ కూడా 5,000 రూపీస్ ఫ్లాట్ 5,000 క్యాష్ బ్యాక్ ఆన్ ఆల్ ఐఫోన్ 16 సిరీస్ అనమాట. మీ దగ్గర ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ ఏదైనా ఉంటే కనుక క్యాష్ బ్యాక్ ఉంది. ఎక్స్చేంజ్ బోనస్ మీద అప్ టు 4,000 ప్లస్ బోనస్ కూడా మన దగ్గర యాపిల్ ట్రేడింగ్ అయితే ఉందండి. ఇన్సూరెన్స్ తో సహా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఆన్ ప్రియారిటీ మీద 20th డెలివరీ చేయడానికి అయితే ఉంది. ఇక మీద ఇంటర్నేషనల్ కొనాల్సిన అవసరం కూడా లేదు మనకి, ఎందుకంటే 18% GST ఇన్పుట్ వచ్చేస్తుంది. అది కాకుండా 10,000 రూపీస్ ఓవరాల్ గా ప్రైస్ కూడా డ్రాప్ అయిపోయింది. సో ఇంకా ప్రో సిరీస్ కూడా మీకు ఫైనాన్స్ లో 0 డౌన్ పేమెంట్ అయితే ఆఫ్టర్ 1 మంత్ అయితే వస్తుంది. ఇనిషియల్ గా అయితే రాకపోవచ్చు. సో తీసుకోవాలనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు బై ద యాపిల్ ఫోన్ అన్నమాట, కొత్త ఫోన్ ఏదైతే ఉందో. సో ప్రీ బుకింగ్ కోసం అయితే కింద నెంబర్స్ ఇస్తాం. కొత్త కలర్స్ అయితే వచ్చేసినాయి. కొత్త కలర్స్ కూడా డిస్ప్లేలో చూపిస్తాము. ప్రైజెస్ కూడా దీంట్లో మీకు డిస్ప్లేలో కనపడుతున్నాయి చూడండి. ఫోన్స్ అయితే ఆల్రెడీ మనం మోడల్స్ డిస్కస్ చేసాము అండ్ ఫీచర్స్ కూడా డిస్కస్ చేసాము. యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే మనకి యాడ్ ఆన్ ఫీచర్ అండ్ కెమెరా లెవెల్ పెరిగింది, బ్యాటరీ లెవెల్ పెరిగింది అండ్ సైజెస్ ఆఫ్ ఫోన్స్ అయితే పెరిగాయి. సో ఓవరాల్ గా ఫోన్ అయితే మార్చుకోవచ్చు ఖచ్చితంగా. మీరు అప్గ్రేడ్ అయితే ఖచ్చితంగా అవ్వాల్సిన టైమే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.